ఒకసారి మనం వచనం చూసుకుందాం. 29:9 వచనం చదువుతాం. అందుకు ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుతున్నాను. హల్లెలూయా. దావీదు ఎలా కనిపిస్తున్నాడంట? దేవుని దూత. హల్లెలూయా. ఎవరైతే దేవుని మనస్సును కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత ఉంటారో వారు మనుషులకు ఎలా కనిపిస్తారు తెలుసా? శత్రువులకు ఎలా కనిపిస్తారు తెలుసా? దేవుని దూత వలె కనిపిస్తారు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా కనిపిస్తూ ఉంటాం తెలుసా? నిజములకు ఎలా కనిపిస్తున్నావు తెలుసా? నువ్వు ఎలా కనిపిస్తున్నావు తెలుసా? దేవుని దూత వలె కనిపిస్తున్నావు. హల్లెలూయా. ఎవరిలా కనిపిస్తున్నావు తెలుసా? దేవుని దూత వలె కనిపిస్తా ఉన్నావు. మోసపోకుడి, మీరు సాతాను చేత మోసపోకుడి, మీరు దేవుని దూతలు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు సాతాను చేత మోసపోకుడి, మీరు దేవుని మాట విన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క దూతల వలె మీ ముఖము వెలుగుతా ఉంది. హల్లెలూయా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చూడండి, ఒక మాటను మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 139:20 వచనం. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. ఎవరంట? దురాలోచన కలిగినటువంటి వారు ఏ పలుకుతారంట? మోసం చేయడానికి ఏ నామాన్నైనా ఉపయోగించుకుంటారు. వారు ఎవరినైనా ఉపయోగించుకుంటారు. మోసం చేయాలి అనుకున్నటువంటి వారు దేని మీదైనా ప్రమాణాలు చేస్తారు. అందుకే దేవుడు ఇక్కడ తన వాక్యంలో వారు దురాలోచన కలిగి ఉన్నారు. వారి ఆలోచన ఏమంట? దుష్టుని యొక్క ఆలోచన. దుష్టుడు ఏం చేస్తాడు? ఎవరినైనా కొట్టు పెట్టుకుంటాడు, ఏమైనా చేస్తాడు. అందుకే ఏమన్నా వారు దురాలోచన కలిగి నిన్ను గుర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. అందుకే ఒక రాజు కూడా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం మనము. ఒక రాజు ఇలాగ చెప్తా ఉన్నాడు హిజ్కియాతో. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకు. ఒక రాజు చెప్తా ఉన్నాడు. ఒక రాజు ఏమంటున్నాడంటే, ఆ బుద్ధి లేనటువంటి రాజు ఒక రాజు ఏమంటున్నాడంట చూడండి. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న దేవుని చేత మోసపోకుడి. ఎవరి చేత? ఎవరిని నమ్ముకున్నాడంటే హిజ్కియా దేవుణ్ణి నమ్ముకున్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ దేవుని చేత నడిపించబడతా ఉన్నాడు. ఒక రాజు అంటా ఉన్నాడు, అయ్యా ఎంతకాలం మీరు ఇలాగంటున్నారు? నేను చూడు దేశాన్ని ఎలాగ విస్తరింపజేస్తున్నాను, అందరినీ జయించొచ్చా. నేను అన్ని చుట్టుపుట్టు ఉన్నటువంటి దేశాలను నేను జయించి ఇచ్చా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాట? మీ దేశం దగ్గరకు వచ్చా. ఈ దేశాన్ని నాకు అప్పగిస్తున్నాడు, నేను పట్టుకుంటున్నా. మీ రాజు అంటా ఉన్నాడు, ఎవరు? హిజ్కియా అంటా ఉన్నాడేమో. మీరేమని చెప్తున్నా అంటే అపవాది మాటలు చెప్తా ఉన్నాడని మరి ప్రజలతో చెప్తున్నాడు. ఈ యొక్క పట్టణాన్ని నేను పట్టుకుంటున్నాను. ఇంకా ఎంతకాలం మీరు దేవుని నమ్మి మోసపోతారు? ఏమంటున్నాడు? దేవుడిని నమ్మి మీరు మోసపోతా ఉన్నారు. దేవుడు ఈ పట్టణాన్ని నాకు ఇచ్చేసినాడని చెప్తా ఉన్నాడు. నేను పట్టణాన్ని గెలిచేసినాడని చెప్తున్నాడు. ఇదిగో ఆ యొక్క ఏమంటే హిజ్కియా అయితే దేవుడు మన పట్టణాన్ని కాపాడుతున్నాడని చెప్తున్నాడు, కానీ దేవుడు కాపాడలేడు. ఈ దేవుడు కాపాడలేడు అని నా బలం ఎంతో తెలుసా? నేను చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను గెలిచా కాబట్టి ఈ దేవుడు ఇంకా ఏమి చేయలేడు అని చెప్తా ఉన్నట్టుండి. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇది నా చేతికి అప్పగించబడింది, నేను దీన్ని ముట్టడి చేస్తా ఉన్నాను, దీన్ని నేను నా బలము చేత నేను స్వాధీనపరచుకుంటున్నానని అష్షూరు రాజు చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుని చేతిలో మోసపోవద్దని చెప్తా ఉన్నాడు. అయితే కింది వచ్చిన చూద్దాం ఇలా ఉన్నాయి. అష్షూరు రాజులు సకల దేశంలో బొత్తిగా నశింపజేసిన
సంగతి నీకు వినపడినదిగా నీవు మాత్రం తప్పించుకుందావు. హల్లెలూయా. ఏమంటాడు చూడండి, అశ్షూరు రాజు ఎంత ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు, గొప్ప మాటలు పలుకుతా ఉన్నాడు. అంత జయించా తెలుసా, నన్ను ఎవడు ఆపలేడు. నీ దేవుడు ఆపుతాడు అనుకుంటున్నావా? నువ్వు ఆయన నమ్ముకొని నీ ప్రజలను మోసపుస్తున్నావుగా, మోసం చేస్తా ఉన్నావు. నా బలం ఎంతో తెలుసా అని అశ్షూరు రాజు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. చదువు, నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, ఆరాను వారు గాని, రెజెపులు గాని, తెల్లశాలలో నిండిన ఎదేనులు గాని తమ దేవత సహాయం వలన తప్పి ఇంత నుండి రాజ్యాలను జయించొచ్చిన వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవుళ్ళను నమ్ముకున్నారు. వాళ్ళ దేవతలు ఎవరు నా చేతిలో నుంచి వాళ్ళని విడిపించలేరు తెలుసా. నీ దేవుడు సైన్యములకు అధిపతి రాజు అంటున్నాడు. నీ దేవుడు నన్ను నా చేతిలోంచి నేను రక్షిస్తాడా? వీరందరినీ జయించా, నువ్వెంత నాకు